వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్గా ప్రతిపాదిస్తే 10 లక్షల రూపాయలు, సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు ఇస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కడియం మాట్లాడారు. ఈ నిధులను ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే లేదా ఎంపీ నిధుల నుంచి ఇస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ చీరల పంపిణీ కేవలం SHG గ్రూపులకే పరిమితం కాకుండా 18 ఏళ్లు నిండిన రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సమానంగా అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు పారదర్శకంగా ఎలాంటి లోపాలు లేకుండా చీరలు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి, ప్రతి అర్హురాలికి చీర అందేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. నూతన వనపర్తి జిల్లా ఎస్పీ డి సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకం పెరిగినప్పుడే సమర్థవంతమైన, ప్రభావవంతమైన పోలీసింగ్ సాధ్యమని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు, వాటి ప్రమోషన్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి ప్లాట్ఫామ్లకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, అతి వేగంపై జీరో టాలరెన్స్ అమలు చేస్తామని, వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. మైలార్ దేవపల్లి డివిజన్ పరిధిలోని కాటేడాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డు, ఆదర్శ్ కాలనీ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు వందలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో గుంతల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నాయని, 2 చక్రాల వాహనాలు తరచూ జారి పడుతున్నాయని, ట్రాఫిక్ నిలిచిపోతుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు. మరికల్ మండల కేంద్రంలోని 7వ వార్డులో అండర్ డ్రైనేజీ పనులను జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్ రెడ్డి ప్రారంభించారు. రోడ్డుపై డ్రైనేజీ నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన 2.50 లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. వార్డు సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని రాచకొండ శివాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు, సందర్శకులు రావడంతో పర్యాటక అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, తగిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, పార్కులు, గైడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. బెల్లంపల్లి బజార్ ఏరియా జిల్లా పరిషత్ పాఠశాలకు క్రెడిట్ ఆక్సిన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 వాటర్ కూలర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు బహుకరించారు. క్రెడిట్ ఆక్సిన్ ఇండియా ఫౌండేషన్ MD, CEO గణేష్ నారాయణలు వీటిని అందజేశారు. విద్యార్థులు ఈ వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రామాయంపేట మున్సిపాలిటీలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపయోగంగా ఉంది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వచ్చిన వార్తలపై అధికారులు స్పందించారు. హౌసింగ్ PD మాణిక్యం స్వయంగా క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి వాటి పరిస్థితి, భద్రతా అంశాలు, వాడుకలో లేని కారణాలను సమీక్షించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగం గ్రామంలో ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవ్వడంతో సంగం చిల్పకుండ్ల వెళ్లే రహదారి చెరువును తలపిస్తోంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ లీకేజీ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రైతులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి MPDO కార్యాలయంలో IKP సంఘాలకు మంజూరైన 5 కోట్ల రూపాయల చెక్కులను, రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన చీరలను బెల్లంపల్లి కలెక్టర్ మనోజ్తో కలిసి పంపిణీ చేశారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది పరిశ్రమల ఏర్పాటుతో జీవనోపాధి పొందాలని ఆయన సూచించారు.